ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి ఎప్పటికీ ఆగని ఓ ట్రెండ్ లాంటివి. ఒకే ఈవెంట్ లో కనిపించినా, కలిసి డిన్నర్ కు వెళ్ళినా, ఇన్స్టాలో పెట్టిన కామెంట్స్ కు రెస్పాండ్ అయినా కూడా నెట్టింట పెద్ద చర్చగా మారిపోతుంది. సెలబ్రిటీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మీదే కాదు, రియల్ లైఫ్ లోనూ ఇంకేదో ఉందనే ఊహాగానాలకు ఫ్యాన్స్ ఎప్పుడూ రెడీగానే ఉంటారు. షూటింగ్ సమయంలో కలిసిండే ఫ్రెండ్షిప్ ను కూడా ప్రైవేట్ రిలేషన్ గా మార్చి వైరల్ చేస్తారు. ఈ రూమర్స్ లో నిజం ఉండకపోయినా సోషల్ మీడియా హైప్ వల్ల అవి రోజుల తరబడి ట్రెండ్ అవుతూనే ఉంటాయి. టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారనే హాట్ టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కొన్ని నెలలుగా ఇద్దరు ఒకరితో ఒకరు కలుస్తున్నారంటూ ఓ రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ ఈ రూమర్ కి మరింత బలాన్నిచ్చింది. ఇద్దరు పబ్లిక్ లో కనిపించరు కానీ క్లోజ్ సర్కిల్ లో మాత్రం మంచి బాండ్ పెంచుకున్నారనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న మాట. ఇద్దరు కెరియర్ లో హై ప్రెజర్ ఫేజ్ లో ఉండటంతో పబ్లిక్ గా కనిపించకుండా తప్పించుకుంటున్నారని కూడా సోషల్ మీడియాలో ఊహాగానాలు. ఎక్కువగా వీరి మీటింగ్స్ ఫ్రెండ్స్ ద్వారా లేదా ఇంట్లోనే జరుగుతాయట. అవి బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. అయితే ఇది మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతున్న రూమర్స్ మాత్రమే. శ్రేయాస్ కానీ మృణాల్ కానీ ఇప్పటి వరకు ఇలాంటి రిలేషన్ ను ఏమాత్రం కన్ఫర్మ్ చేయలేదు. గతంలో కూడా మృణాల్ ఠాకూర్ పై ఇలాంటి ప్రేమ వదంతులు గట్టిగానే వచ్చాయి. తమిళ్ స్టార్ ధనుష్ తో మృణాల్ ప్రేమలో ఉన్నట్లు రూమర్లు నడిచాయి. ఇద్దరు ఒకే ఈవెంట్ లో పలుమార్లు కలుసుకోవటం, సోషల్ మీడియాలో వచ్చిన కెమిస్ట్రీ కారణంగా అప్పట్లో వీరి మధ్య స్పెషల్ కనెక్షన్ ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఆ రూమర్లపై ఇద్దరు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా శ్రేయస్ పేరు బయటకు రావడంతో నెట్టింట మృణాల్ హార్ట్ ఎవరికి అనే ప్రశ్న ట్రెండ్ అవుతుంది. తన కెరియర్ విషయానికొస్తే కాలేజ్ డ్రాప్ అవుట్ అయిన మృణాల్ టీవీ సీరియల్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కుంకుమ భాగ్య సీరియల్ తో మంచి ఫేమ్ నేమ్ తెచ్చుకొని ఆ తర్వాత విట్టిడండు ద్వారా మరాఠీ సినిమాల్లోకి ప్రవేశించారు. 2018లో లవ్ సోనియాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సూపర్ 30, బట్ల హౌస్, అలాగే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ సీతారామంతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు. ప్రస్తుతం అడవిశేష్ తో కలిసి యాక్ట్ చేసిన డెకాయిడ్ రిలీజ్ కు రెడీగా ఉంది.